హాయ్ అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి. ఈరోజు మన కిచెన్‌లో ఈ వేసవిలో ఒంటికి చల్లదనాన్ని, నోటికి కమ్మదనాన్ని, కడుపుకి హాయిగా ఉండే మజ్జిగ చారుని తయారు చేద్దామండి. కొన్ని ప్రాంతాల్లో దీన్ని చల్లచారు అని, పెరుగు తాలింపు అని కూడా అంటారు. ప్రాంతాల వారీగా పేర్లు ఏవైనా లక్ష్యం ఒకటేనండి. ఒంట్లో ఉన్న అధిక వేడిని తగ్గించడం. మన తెలుగువారైతే చాలామంది సగం భోజనం దీంతోనే ముగిస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను ఒక పావు లీటర్‌కి తక్కువ కాకుండా చిలికిన పెరుగు తీసుకున్నానండి. ఇది నేనైతే ఫ్రెష్ పెరుగు తీసుకున్నానండి. చాలామంది కొంచెం పుల్లగా ఉన్నది తీసుకుంటారు. మా ఇంట్లో పుల్లగా ఉంటే తినరు. మేము ఇలా ఫ్రెష్‌గా చేసుకోవడమే మాకు అలవాటండి. అప్పుడు ఏ గిన్నె కొలతతో అయితే మేము పెరుగు తీసుకున్నామో ఆ గిన్నెలో సగం వాటర్ వేస్తున్నానండి. చాలామంది అయితే ఈక్వల్‌గా ఏస్తారు. అంటే మనం ఎంత మోతాదులో పెరుగు తీసుకున్నామో అంత మోతాదులో వాటర్ వేస్తారండి. అలా అయితే మరీ పల్చగా ఉంటుందని మా ఇంట్లో తినరండి. అందుకని నేను చూడండి మరీ అంత పల్చగా కాదు, అలా అని మరీ అంత గట్టిగా కూడా కాదు. ఇది పెరుగు కాదు, మజ్జిగ కాదు. చూడండి ఇలా అన్నమాట. ఇలా ఉండేట్టుగా నేను తయారు చేస్తానండి. ఇప్పుడు దీంట్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 10 పచ్చిమిర్చి వేసుకోండి. మనం కారం వెయ్యమండి. ఇందులో పచ్చిమిర్చేనండి. అందుకే కొంచెం ఎక్కువగానే పడతాయి. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్‌కి తక్కువ కాకుండా పసుపు వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా చక్కగా కలుపుకొని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనము పోపు ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా మెంతులేనండి. మెంతులు లేకుండా మజ్జిగ చారు పరిపూర్ణం కాదండి. అందుకని మెంతులు వేయించి వేగిన తర్వాత 5 చితగ్గొట్టిన వెల్లుల్లి కూడా వేసి ఈ 2 చక్కగా వేయించుకోండి. మాడనివ్వకుండా దోరగా వేగిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్‌కి తక్కువ కాకుండా ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు వేసుకోండి. అలాగే 3 ఎండుమిర్చి కూడా తుంపుకుని వేసుకుని దోరగా వేయించుకోండి. చివర్లో కరివేపాకు వేసి మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆపేయండి. ఇప్పుడు ఈ వేడి మీదే మనము పోపు వెయ్యకూడదండి. మజ్జిగ పెరుగుచారు అనేది విరిగిపోతుంది. అందుకని కొంచెం చల్లారిన తర్వాత ఈ పోపు అనేది మనము ఈ పెరుగు తాలింపులో వేసేసుకుందామండి. వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకోండి. రుచికరమైన పెరుగు తాలింపు, చల్లచారు, మజ్జిగ చారు అంటాం కదా! ఎన్ని పేర్లున్నా లక్ష్యం ఒక్కటేనండి. ఓవర్ హీట్‌ని తగ్గించడమే. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అండి. ఎంతో రుచికరమైన పెరుగు తాలింపు రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒంట్లో ఉన్న అధిక వేడిని మొత్తం లాగేస్తుంది. ఈ వేసవిలో మంచి ఆహారం అండి ఇది. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు.